పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. నిరసనకారులు డీజీపీ ఆఫీస్ ముందే బైఠాయించి నినాదాలు చేశారు. హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ వద్ద హై టెన్షన్ నెలకొని ఉంది. బీజేపీ శ్రేణుల ఆందోళనతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మక్తల్ బీజేపీ అభ్యర్థి మహదేవ్ ఆత్మహత్యపై బీజేపీ నిరసనకు దిగింది. డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాషాయ పార్టీ శ్రేణులు యత్నించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బీజేపీ శ్రేణులు పోలీసులు బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. నిరసనకారులు డీజీపీ ఆఫీస్ ముందే బైఠాయించి నినాదాలు చేశారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పటికే కూడా బీజేపీ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగినట్టుగా కూడా ఆయన స్క్రీన్ పైన మనం చూస్తున్నాము. స్వామి, హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ వద్ద హై టెన్షన్ నెలకొని ఉంది. బీజేపీ శ్రేణుల ఆందోళనతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్నాం ఐన్యూస్ స్క్రీన్ పై ఇప్పటికే కూడా బీజేపీ శ్రేణులకి పోలీస్ ఆఫీసర్స్ మధ్య కూడా తోపులాట జరుగుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది స్వామి అక్కడ? మక్తల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఎల్పల్లి మహాదేవప్ప ఆత్మహత్యకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ శ్రేణులంతా కూడా అవ్యాప్తంగా ఆందోళన పిలుపునిచ్చారు. ఈ రోజు డీజీపీ కార్యాలయానికి ముట్టడికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రేఖా శర్మ బీజేపీ నాయకుల రేఖా శర్మ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయానికి వచ్చినటువంటి నాయకులంతా కూడా బీజేపీ కార్యాలయం నుంచి నేరుగా డీజీపీ కార్యాలయానికి చేరుకొని డీజీపీ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన కొనసాగిస్తారు. పోలీసులకు ఇటు బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఒకరికి ఒకరు దోసుకునే పరిస్థితి ఏర్పడింది. వారందరూ కూడా ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకోవడం కోసం పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇప్పటి పరిస్థితి కొంత ఇంటెన్సివ్ గా మారింది. వెంటనే హుటాహుటిన హైదరాబాద్ నుంచి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచంద్రరావు నారాయణపేట మక్తల్కి వెళ్ళిపోయారు. అక్కడ మహాదేవప్ప కుటుంబాన్ని పరామర్శించనున్నారు. మహాదేవప్ప ఆత్మహత్యకు సంబంధించిన విషయంలో ఇప్పటికే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్థానిక మంత్రితో పాటు కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పేసి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పైన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే కూతురు ద్వారా కాంప్లైంట్ తీసుకున్నట్టుగా కూడా బయటకు సమాచారం అందుతుంది. తన భార్య నుంచి కాకుండా కూతురు ద్వారా
కంప్లైంట్ తీసుకొని కేసులు సప్లై చేస్తున్నారని చెప్పేసి కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తారు. దీంతో బీజేపీ నేతలంతా కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్ డీజీపీ కార్యాలయం చేరుకొని డీజీపీ కార్యాలయం ముందు వాళ్ళంతా కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. బారికేడ్ల నుంచి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. డీజీపీ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. రైట్ అంటే స్వామి చూస్తున్నా ఇప్పటికే కూడా అంటే మంత్రి వాకటి శ్రీహరిపై కూడా చాలా వరకు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వ హత్య అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చేసిన హత్య అంటూ కూడా అటు బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్న పరిస్థితి చూస్తున్నామంటే ఎక్కడికక్కడ కూడా బారికేడ్లు తోసుకుంటూ కూడా బీజేపీ శ్రేణులు వెళుతున్న దృశ్యాలు ఉన్నాయి. ఇప్పటికే అంటే ఎవరిపైన కూడా పోలీస్ కేసు ఏదైనా నమోదు చేశారా? కుటుంబ సభ్యులు కూడా అంటే చెప్తున్న వేధింపుల వల్లే కూడా ఈ ఆత్మహత్యకు జరిగిందంటూ కూడా వాళ్ళు పోలీసులు కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. సో ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అలా ఎవరిపైన కూడా ఇప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అంటే ఒకవైపు కాంగ్రెస్ నేతల ఒత్తిడి వల్లనే మహాదేవప్ప ఆత్మహత్యకు చేసుకున్నానికి కారణమైందని చెప్పేసి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే బీజేపీ నేతలంతా కూడా స్థానిక పరిస్థితిని అంచనా వేసుకొని ఒకవైపు వెంటనే అక్కడికి వెళ్లి పరిస్థితిని ఆ వైపు ఆరాధించే పనిలో ఉన్నారు. కాంగ్రెస్ నేతల్ని తరిమికొట్టే రోజు త్వరలో ఉన్నాయి. బీజేపీ సంబంధించినటువంటి మంత్రి బీజేపీ సంబంధించినటువంటి అభ్యర్థి చావుకు మంత్రి వాకటి శ్రీహరే కారణం అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ఓడిపోతామన్న భయంతో ఇలాంటి అరాచకానికి పాల్పడుతుంది. గతంలో మక్తలు మణికొండ లాంటి మున్సిపాలిటీలో బీజేపీ గెలిచినటువంటి చరిత్ర ఉంది. ఈసారి మళ్ళీ గెలుస్తారని దాన్ని అడ్డుకోవడం కోసమే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని చెప్పేసి కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలకు ఓటమి భయం పట్టుకొని వేధిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. బిందు రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. अरेस्ट निकालो, अरेस्ट निकाल रहा हूँ, तुम उधर जाओ।